శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 28 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి సాయంకాలం 6:55 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 10:38 వరకు ఉంది. మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. మంగళవారం అయినప్పటికీ ధాత్రి యోగం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసుకోవచ్చు, వాటి వల్ల లాభం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాల గురించి చర్చలు చేసుకోవచ్చు. అయితే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో మంగళవారం చేయకూడదు. ప్రాపర్టీస్కి సంబంధించిన చర్చలు చేసుకోవటానికి, భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి ఈరోజు అనుకూలత చాలా చక్కగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన డీల్స్ చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకొని సోదరులతో అన్యోన్యత పెంచుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి ఈరోజు బాగా యోగిస్తుంది. అలాగే ఈరోజు ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో, కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పై అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తండ్రితో సంబంధించినటువంటి బంధువులతో కానీ ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చక్కటి అనుకూల ఫలితాలు పొందడానికి రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. అలాగే అధికార పదవులు పొందటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది కాబట్టి గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే మంగళవారం వీటిని చేయరు. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ప్రధానంగా నక్షత్ర బలం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ హక్కు మీరు పొందటానికి, మీద అనిపించుకోవటానికి చేసే ప్రయత్నాలకు బలం చాలా బాగుంది. అలాగే ఈరోజు అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలకు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్ర బలం అనుకూలిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సరే తీర్థయాత్రలు చేయటానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే వాళ్ళ తెలివితేటల వల్ల దానికి అద్భుతమైన పరిష్కార మార్గాలు ఈరోజు ఆలోచించుకోగలుగుతారు. ఆ పరిష్కార మార్గాల వల్ల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యమైన స్నేహితులను కలుసుకుంటారు. ఆ స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల కీలకమైనటువంటి పనుల్లో వృషభ రాశి వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధన వృద్ధి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ గౌరవం కూడా పెరగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సభ్యులందరికీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి కావటానికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువ ఉంది. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక పనులు చేయటం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. విద్యారంగంలో బాగా రాణించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి పిల్లలు ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకునే యోగం కూడా ఉంది. అంతేకాకుండా ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు పాల్గొనే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మాత్రం ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి.
అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా కన్యా రాశి వాళ్ళకు కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే విధంగా వివాహ సంబంధమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివాహ పరంగా పెళ్లిళ్ళు చేద్దామన్నా, నిశ్చయం చేసుకుందాం అనుకున్నా, ఈ రోజు కన్యా రాశి వాళ్ళకి ఏదో ఒక సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖం ఉంది. అద్భుతమైన ఆనందం లేకపోయినా, అద్భుతమైన సుఖం లేకపోయినా ప్రతి విషయంలో సామాన్యమైన సుఖాన్ని తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే అప్పులు చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయండి. అప్పుడు తులారాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాధ్యమైనంత వరకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. డబ్బును కాపాడుకోండి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే మాత్రం బ్రహ్మాండమైన లాభాలు ఈ రోజు వ్యాపారంలో పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. అది శుభమూలక ధన వ్యయం కాబట్టి అనుకూల ఫలితాలే వస్తాయి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ధనుస్సు రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా సామాజికంగా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆ సంఘర్షణలన్నీ పూర్తయిపోయిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అదే విధంగా ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించేటటువంటి అవకాశాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. వాటి వల్ల మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం పిసితాస ప్రభంజనాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. అలాగే కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే కూడా చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.